దేశభక్తిని చాటుకుంటూ జాతీయ జెండా భుజాన వేసుకొని ఒక సాహస యాత్రికుడు విశాఖ తీరం చేరాడు. మనోజ్ అనే యువకుడు భారతదేశ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చి నావికాదళ విన్యాసాలు వీక్షించడం కోసం విశాఖలో ఆగారు. మన రక్షణ దళం చేస్తున్న సాహసాలు చూసి నేటి యువతలో స్ఫూర్తి కలగాలని ఆకాంక్షిస్తున్నారు. మనోజ్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. మరి విశాఖపట్నంలో ఈ రోజు నుంచి కూడా ఫ్లీట్ రివ్యూ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీని కూడా పెంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాను. మరి నేవీకి సంబంధించిన అధికారులు అలాగే ఇక్కడ పాల్గొనే డెలిగేట్స్ అందరూ కూడా ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు అన్నీ కూడా చేరుకున్నాయి. అయితే ఇక్కడ విశాఖపట్నంలో చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ అలాగే నావికులు కొంతమంది సాహసయాత్రలు చేసే వ్యక్తులు అందరూ కూడా ఈ నేవీ ఈవెంట్లో మరి మన భారతదేశం తరపు నుంచి నేవీ చేస్తున్న ఈ ప్రధానమైన ఈవెంట్కి సంబంధించి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందులో భాగంగా నాతో ప్రస్తుతం ఏదైతే ఆ సాహస యాత్ర చేస్తున్న మనోజ్ కుమార్ నాతో ఉన్నారు. ఇప్పటికే అతను ఇండియా అంతా కూడా ఈ సాహస యాత్రను చేస్తూ విశాఖపట్నంకి చేరుకున్నారు. మనం చూడొచ్చు మన దేశ జెండాని మోస్తూ ఆయన ఈ సాహస యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ ఐఎఫ్ఆర్ మిలాన్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నా పేరు మనోజ్ కుమార్. ప్రెజెంట్ నేను ట్రావెలర్ని. ఇండియా మొత్తం ట్రావెల్ చేయడం నా డ్రీము. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇది ఇక్కడికి వచ్చి 50 కంట్రీస్ పాల్గొంటున్నాయి. ఇది మన వైజాగ్లో జరగడం చాలా అదృష్టం. అండ్ దీన్ని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి. ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే మన కోసం వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మిలిటరీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. దీన్ని మనం వచ్చి ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి ఈవెంట్స్ అనేది. అండ్ 50 కంట్రీస్ పాల్గొనడం చాలా గ్రేట్. దాన్ని మన దగ్గరుండి ఎంకరేజ్ చేయడం వల్ల దానికి మరికొన్ని కంట్రీస్ వచ్చి మనకి సపోర్ట్ చేస్తాయి. మిలిటరీస్ కానీ వార్ జరిగేటప్పుడు కానీ మనం వాళ్ళని అతిథుల్ని మనం వాళ్ళ దగ్గర రిసీవ్ చేసుకోవడం చాలా వన్ ఆఫ్ ద బెటర్. అండ్ ఇంకోటి అంటే మన వైజాగ్లో అవ్వడం, మన ఉత్తరాంధ్రలో ఇలాంటి ఈవెంట్స్ పెద్ద ఈవెంట్స్ అవ్వడం ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇది నాట్ ఈ అసమస్య కాదు, ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇలాంటి ఈవెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మన ఉత్తరాంధ్రలో వైజాగ్లో జరగడం చాలా మనందరం అదృష్టం. అండ్ ఇట్లాంటి దాన్ని మనం వచ్చి ఎంకరేజ్ చేయాలి, విజిట్ చేయాలి. ఈవినింగ్ 3 నుంచి 4 వరకు డ్రిల్ అవుతుందంట. అండ్ నేవీ ఆఫీసర్స్ కొంతమంది అడిగితే చెప్పారు. అండ్ మన ఇట్లాంటి ఈవెంట్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి అంటే మన కోసం దేశం సరిహద్దులో రక్షణ విభాగం నుంచి వేళ్ళు అంటే ఒకటి అవతల బోర్డర్లో ఉండే ఒక వ్యక్తులు అయితే అండ్ సముద్రంలో ఉండి మన కోసం ఫ్యామిలీకి దూరంగా ఉండి హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేస్తూ సముద్రంలో ఉండి ఇట్లాంటి విన్యాసాలు చేస్తుంటారు. అది లైవ్లో చూడడం ఇక్కడ మనకి అవకాశం దక్కింది. అది మనం ఇక్కడ వచ్చి చూడడం వల్ల ఇలాంటి ఈవెంట్ అసలు మనం అక్కడికి దేశభక్తి పెరుగుతుంది. మనం వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మొత్తానికి ఇలాంటి సాహసికులు చాలా మంది సాహసయాత్రలు చేసేవారు. స్పోర్ట్స్ మ్యాన్స్ ఒక్కలేంటి ప్రతి ఒక్కరు కూడా మరి మన ఇండియన్ నేవీ పటిష్టతని వాళ్ళంతా కూడా స్పష్టంగా చూసేందుకు అలాగే దేశభక్తిని పెంపొందించేందుకు కూడా ఇక్కడ విశాఖపట్నం చేరుకుంటున్నారు. అందులో భాగంగా మనోజ్ కూడా తన సాహసయాత్రలో భాగంగా విశాఖ చేరుకొని ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కానీ మిలాన్ కానీ వీటిలన్నిటికి సంబంధించిన పరాడ్స్ అలాగే వీటిలన్నిటికి సంబంధించిన ఏవైతే ఇక్కడ జరుగుతున్న సన్నాహక కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా పాల్గొంటూ వీక్షించి ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ అందరినీ కూడా తను కలుసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.